ప్రత్యేక బీసీసీ హోదా కల్పించాలని అణగారిన క్రైస్తవ జనసమాఖ్య డిమాండ్ చేసింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మాట్లాడిన ఆ సంస్థ ప్రతినిధులు బీసీసీ రిజర్వేషన్స్ ను 1% నుండి జనాభా ప్రాతిపదికన 10% వరకు పెంచాలన్నారు. బీసీసీ గణన జరిగిన తర్వాత కులగణన రిజర్వేషన్ల ప్రాతిపదికన జరగాలని డిమాండ్ చేశారు. బీసీసీ క్రిస్టియన్ మైనారిటీ బీసీసీ వారికే పదవులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని క్రైస్తవ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు పివి యోహాన్ కోరారు. ఇక క్రైస్తవ జన సమాఖ్య ప్రతినిధులు ఎన్పీ ఇజ్రాయెల్, ఎం షామ్యూలతో తమ డిమాండ్లను ముందుంచారు. సంపూర్ణంగా బీసీసీ హక్కులు పొందాలి, వాటిని ప్రతి ఒక్కరికి చేరాలి అనుకున్నప్పుడు బీసీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అదే మాదిరిగా సమాన హక్కుల కొరకు ప్రత్యేక కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి. అదే మాదిరిగా రాజకీయ సమానత్వం కావాలి అన్నప్పుడు ప్రత్యేక నియోజకవర్గాలు మాకు కేటాయించాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా అందరికీ అన్ని సామాజిక వర్గాలకు ఒక మంత్రిత్వ శాఖ ఉంటుంది. కానీ ఈనాడు క్రైస్తవులకు బీసీసీలు అనబడే వాళ్లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు, మంత్రి లేడు, అసలు మాకు సంబంధమే లేదు. ఆ విధంగా మమ్మల్ని వెలివేసినట్టు ప్రభుత్వం చూస్తూ ఉన్నది. ప్రభుత్వంతో మేము కోరేది ఏంటంటే ఒక మంత్రిత్వ శాఖ ఖచ్చితంగా కావాలి. బీసీసీ ఎస్సీ క్యాస్ట్ నుంచి ఎవరైతే క్రిస్టియానిటీ స్వీకరిస్తారో ఎవరైతే వారికి బీసీసీ కోటా ఇచ్చి 1% రిజర్వేషన్ తోటి ఈ దేశంలో క్రైస్తవులుగా మారినటువంటి బీసీసీ అభ్యర్థులందరికీ ఈరోజు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈరోజు చట్టసభల్లో బీసీసీకి ప్రత్యేకమైనటువంటి విభాగాలు లేవు, ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు లేని పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు 1% రిజర్వేషన్ను బీసీసీ యొక్క రిజర్వేషన్ను 2001 ప్రకారం జనాభా లెక్కల ప్రకారం తీసినటువంటి 1% రిజర్వేషన్ నేటికి ఇప్పటి వరకు జనగణన జరగలేదు. కనుక ఈ జనగణన బీసీసీ యొక్క రిజర్వేషన్ యొక్క తేల్చిన తర్వాతనే కులగణన జరగాలి, అలాగే నియోజకవర్గాల నియామకం జరగాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని డిమాండ్ చేస్తుంది.